సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి మాఘపురాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మాఘపురాణం 24వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఈ భాగంలో శ్రీమన్నారాయణుని అనుగ్రహము, తులసి మహాత్మ్యమును గురించి చెప్పబడింది. కావున భక్తులు ఈ గాథను శ్రద్ధగా విని తరించండి. గత భాగంలో ఇంద్రాది దేవతలు భూలోకంలో దైవశక్తి కోల్పోయి దీనాస్థితిలో ఉన్నారు. ఆ తరువాత ఏం జరిగిందో వృత్స్న మద మహాముని జహ్ను మునితో తెలియచేస్తున్నాడు. సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధ పుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతముగా జపించుచు జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి వేకువ జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. నీలమేఘము వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మనేత్రములతో, ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుతూ ఉండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హరకేయురాతి విభూషణములతో, పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపై ఎక్కివచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణుని స్తుతించి భార్యతో బాటు శ్రీమన్నారాయణుని పాదములపై బడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయన, కోరిన వరము నిచ్చెదను, అడుగు అనెను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వము వలని సంచరించుచు శక్తినిమ్ము, వారిపై దయనుంచుము, తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యము ననుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరిక అంగీకరించెను. ఇంకను ఇట్లనెను, ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇచ్చును. నేనీ తిథియందే నీకు ప్రసన్నుడనైతిని. కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునకిండు పవిత్రమును వనవాసి నాకిష్టం అయిన ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభం కలుగును. మరియొక ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లే అని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకిచ్చెను. తులసిని లక్ష్మీపతియకు శ్రీహరికిచ్చెను. శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇట్లనెను, ఈ ఏకాదశి తిథినాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహము నుండుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నిటినీ పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును. మన్మతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి 10 దినములను యథాప్రకారం భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యమును చేయుదురు. ఇహలోహమున సర్వసుఖములను సర్వశుభములను పొందుతురు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసినవచ్చు పుణ్యమునిచ్చును. ధర్మవేత్తలగు మునులు కూడా ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు. 12వ రోజున దేవతలకు మరల శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియయని అందురు. అజ్ఞానముచే ఏకాదశి రోజు భుజించువారు మహాపాపములను నొందుదురు. దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు 2 పూటల భోజనమును మాని ద్వాదశి నాడు మధ్యాహ్నమున నొకమారు భుజించి నాటి రాత్రి భుజింపకయుండిన చాతుర్భాక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందురు. ఈ ప్రకారం చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలంనిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసం జాగరణము చేసి నన్ను యథాశక్తి పూజించినవాడు నాకిష్టుడు. అట్టివారు నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసం చేసిన వానినే గాక వాని కులము వారినందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును. 4 వర్ణముల వారు, సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాలవృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీరిని విడిచి నన్ను పూజించవలెను. నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసముల యందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటను వచ్చు ఏకాదశులన్నీయు ఇట్లే ఉపవాసముండవలెను. చాంద్రాయణాది వ్రతములను నాచరించుట వలన వచ్చడి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా,
మునులారా, నా భక్తులారా, ఎవ్వరునూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును 2 పక్షముల యందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసం చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గృత్స్న మహాముని జహ్నామునితో వివరించెను. గృత్స్న మహాముని జహ్నుమునితో ఇట్లనెను. శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహాత్యమును వివరించి ఇంద్రులతో ఇట్లనెను. మీరీ పారిజాత దివ్యవృక్షమును తీసుకుని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకుని స్వర్గమునకు పోయిరి. వారందరూ వెళ్ళిన తరువాత తులసి శ్రీమన్నారాయణునితో నిట్లనెను. స్వామి, నీ పాద పద్మముల ఎందాసక్తి కల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమియందు అమృతం వలన పుట్టిన తులసి, నీవు నాకిష్టురాలవు, నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును. సందేహము వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించుదానవు, పాపనాశినివి. తులసీ దళములతో కలిగియున్న నిన్ను చూచిన వారు గంగా స్నానం చేసిన వారి వలె పవిత్రులగుదురు. నీ దళముతో నన్ను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. అమృతం నుండి పుట్టిన తులసీ దళమును మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకమున నుండి నాలో ఐక్యమగుదురు. నిన్ను తమ ఇండ్లయందు గాని తోటలయందు గాని పెంచువారికి ఏ పాపములకును అంటవు. ప్రాంతకాలమున నిద్ర లేవగానే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినమున సర్వసుఖములనందును యాన్ములే సర్వతీర్థనాది యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదచ్చ తులసీ త్వాం నమామ్యాహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరించవలెను. తులసి నీ దళములతో నీటిని తన శరీరముపై జల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలులోనున్న మట్టిని తిలకమును నుదుటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచిదుల వలన నిన్ను పూజించు వానికి ఏ బాధయూ నుండదు. అమృత సంభావ తులసి, త్రైలోక్య పాపవని నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసీ దళములను, కాండములను, శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని, పవిత్రతను పొందెను. అప్పుడా తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపము నంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థనై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అను పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రములయ్యెను. తులసియున్న ప్రదేశం పాపములను పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి, నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికెను. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలిసి పూజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తయిన తరువాత శ్రీహరి అందరను చూచుచుండగా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైనెక్కి తన లోకమునకు పోయెను. నాయన జహ్నుముని, ఇది ఏకాదశి వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలమునిచ్చునని స్పష్టమైనది కదా. అన్ని ఏకాదశులలోనూ మాఘమాసం నందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతి పాత్రులై సాల్యోకమును సాయుజ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగు వానిని ఉత్తముడైన బ్రాహ్మణులకు ఇయ్యవలెను. అట్టివారు ఇహలోహమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుజ్యము నందును. ఇట్టి పవిత్రమైన కథను వినువాడిను శ్రీహరి కరుణా కటాక్షము నంది విష్ణువును చేరుదురు అని నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గృత్స్న మద మహర్షి జహ్నుమునికి వివరించెను. నేటి మాఘపురాణం 24వ రోజు పారాయణం సమాప్తమైంది. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.